నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాన్పిక్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. సిబిఐ నమోదు చేసిన కేసు కొట్టేయాలన్న పిటిషన్ డిస్మిస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం సమావేశం. అమరావతికి చట్టబద్ధతపై కల్పించే అంశంపై చర్చ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ. పోలవరం ఫేజ్ 2కి ఆర్థిక సాయం చేయాలని వినతి. లోక్సభలో మారని విపక్షాల తీరు. ఆందోళనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వం. టీనా అంబానీకి మళ్లీ సమన్లు ఇవ్వాలని ఈడీ సన్నాహాలు. మనీ లాండరింగ్ కేసులో సోమవారం విచారణకు గైర్హాజరుతో నిర్ణయం. జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు వాన్పిక్ ప్రాజెక్టుకు దారులన్నీ మూసుకుపోయాయి. సిబిఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ వాన్పిక్ చేసిన విజ్ఞప్తిని గతంలోనే కింది కోర్టులు కొట్టేయగా అంతిమంగా సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ పై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను హైదరాబాద్లోని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోగా గతంలో యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. కేసు కొట్టివేయాలని కోరింది. అయితే వాన్పిక్ అభ్యర్థులను తెలంగాణ హైకోర్టు అప్పట్లో తోసిపుచ్చింది. చివరి ప్రయత్నంగా వాన్పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. వాన్పిక్ పిటిషన్ను కొట్టేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టుబడుల ముసుగులో వాన్పిక్ ప్రాజెక్ట్స్ 1000 ఎకరాలు దక్కించుకుంది. ప్రతిగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిందని సిబిఐ అభియోగాలు మోపింది. ఇదంతా క్విడ్ ప్రోకో అని ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. తాజాంశాన్ని చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే వ్యవహారంపై చర్చించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమిత్ షాతో భేటీలో సీఎం ఏ అంశాలపై చర్చించారు? కేంద్ర హోంమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరువురి భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా నిధులకు సంబంధించి ఇటీవల బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యంలో బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆయన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగానే రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో చేపట్టినటువంటి ఆపరేషన్ కొనసాగింపుగా మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టినటువంటి చర్యలు, ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా ఇరువురి మధ్య స్వల్ప చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా పలు రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలి అని చెప్పని ఇప్పటికే దానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అంశంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను పంపింది. అయితే ఆ నివేదికలో ఏ తేదీ నుంచి అమరావతిని చట్టబద్ధమైనటువంటి రాజధానిగా ప్రకటించాలి, ఇకపై అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనేటువంటి ప్రతిపాదనను ఏ తేదీ నుంచి ప్రకటించాలి అన్నదానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు సవరించినటువంటి నివేదికను కూడా కేంద్రానికి పంపింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తన కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు కేబినెట్ కు అవసరమైనటువంటి నోట్ ను తయారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర హోంశాఖ పలు మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు కోరటం జరిగింది. దాంతో పాటుగా నీతి ఆయోగ్ నుంచి కూడా అభిప్రాయాలు కోరటం జరిగింది. సో దీంట్లో ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ అందుకు అనుగుణమైనటువంటి అన్ని అంశాలపైన కూలంకషంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపినట్లుగా తెలిసింది. వచ్చే బడ్జెట్, ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఈ వారం శుక్రవారం తోటి తొలి దఫా సమావేశాలు ముగుస్తాయి. మలి దఫా సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించేలా బిల్లు తీసుకురావాలని, దానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని, ఆ ప్రక్రియను వేగవంతం చేసి దానికి ఒక ముగింపు పలకాలి అని చెప్పని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది.
ధన్యవాదాలు అరుణ్. అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక ఆర్థిక సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. పోలవరం పనులకు అవరోధంగా మారిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రియంబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు 2వ దశ కింద భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల పనులు చేపట్టాల్సి ఉందని, దానికి 32,000 కోట్లు అవసరమని తెలిపారు. దీనికి సాయం చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై పాటిల్తో సీఎం చర్చించారు. గోదావరి జలాల పంపకాల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కృష్ణానదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక సర్కారు చేపట్టిన చర్యలపైన అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వంశధార ట్రైబ్యునల్ తుది నివేదికపై గెజెట్ ఇచ్చి ఏపీ, ఒడిశా మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవటం గొప్ప అనుభూతి అని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో రాత్రి సచిన్ను సీఎం మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सीधा शुरू होना चाहिए अध्यक्ष जी. Honorable members, please go back to your seats. Honorable members, please go back to your seats. Let the budget discussion start. The House stand adjourned to meet again at 2 p.m. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ విపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు పెట్టారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నట్లు కొందరు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడంపై 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికార పక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. చంద్రుడిపై పరిశోధనల భాగంగా చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ల్యాండర్ దిగే చోటును గుర్తించింది. జాబిలిపై మట్టి, ఇతర నమూనాలను చంద్రయాన్ 4 ద్వారా భూమికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. చంద్రుడిపై ఇస్రో చేపట్టిన మిషన్లన్నింటిలోకి ఇదే అత్యంత సంక్లిష్టమైంది. 2028 నాటికి చంద్రయాన్ 4 చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఇదివరకే చెప్పారు. జాబిలిపై మోన్స్ మౌంటన్ MM అనే పర్వత ప్రాంతంలో 4 ప్రదేశాలను ఇస్రో అధికారులు పరిశీలించారు. MM1, MM3, MM4, MM5లపై అధ్యయనం చేసి వాటిలో MM4ను ల్యాండింగ్ కోసం ఎంపిక చేశారు. మోన్స్ పర్వత ప్రాంతంలోని ఈ 4 ప్రదేశాలను కక్షలో తిరుగుతున్న ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా OHRCతో పరిశీలించారు. 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు ఉన్న MM4 చుట్టూ ఉన్న ప్రాంతం ల్యాండర్ దిగేందుకు అత్యంత సురక్షితమైనదని అంచనాకొచ్చారు. తమిళ నటుడు విజయ్ నటించిన జననాయకన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ కోసం వేసిన పిటిషన్ను నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు KVN ప్రొడక్షన్ చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హైకోర్టు అనుమతించింది. కోర్టులో న్యాయ పోరాటం చేసే కన్నా సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలని నిర్మాతలు నిర్ణయించారు. త్వరలోనే సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుందని వారు భావిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కావాల్సిన జననాయకన్ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో నిలిచిపోయింది. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించగా ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఇప్పటి వరకు కోర్టులో అనుకూల నిర్ణయం రాకపోవడంతో పిటిషన్ను నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ హరిని రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో చైర్మన్ పదవిని పొందారని నిరూపణ కావడంతో పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
హరి గతంలో క్రైస్తవ మతంలోకి మారారు. 2014లో క్రిస్టియన్ మైనారిటీ కోటాలో కోఆప్షన్ మెంబర్ అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి 2020లో ఎస్సీ కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. 2021లో మున్సిపల్ ఎన్నికల్లో పుత్తూరు పురపాలక పీఠం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఎస్సీ కుల ధృవపత్రం ఆధారంగా తాను ఎస్సీ అని ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయ్యారు. ఈ వ్యవహారంపై గతేడాది నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పుత్తూరు తహసీల్దారు విచారణ జరపగా ఆనంగి హరి అక్రమంగా కుల ధృవీకరణ పత్రం పొందినట్లు నిర్ధారణ అయింది. దీంతో పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లిలో బైక్తో కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. కడప జిల్లా కొండాపురం మండలం వెంకయ్య కాల్వకు చెందిన అరుణ్ స్నేహితుడితో కలిసి బైక్పై అనంతపురం వెళ్లారు. తిరిగొస్తుండగా బ్రాహ్మణపల్లి వద్ద కారు ఢీకొనడంతో అరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడ్డ శివయ్యను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. మాస్కులు ధరించుకున్న 5 దుండగులు తెల్లవారుజామున 3 గంటలకు దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 6 లక్షల రూపాయల విలువైన వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. బంగారు ఆభరణాలు నిల్వ చేసే ట్రెజరీ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపి గన్నవరం వద్ద వైనతీయ గోదావరి నదిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. పనుల కారణంగా బ్రిడ్జిపై నేటి నుంచి 42 రోజుల పాటు పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. దీని చెంతనే ఉన్న కాటన్ అక్విడక్టు రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు మినహా ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ను మళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులను నడుపుతోంది. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర అలిపిరికి చేరుకుంది. షాద్నగర్ నుంచి తిరుపతి అలిపిరి వరకు 520 కిలోమీటర్ల యాత్రను ఆయన పూర్తి చేశారు. అలిపిరి వద్ద బండ్ల గణేష్కు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. కాలినడకన తిరుమల చేరుకుని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. 120 కిలోమీటర్లు నడవడం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది దైవ సంకల్ప యాత్ర. దారి పొడుగున ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి షాద్ నగర్ నుంచి 500 కిలోమీటర్లు పైన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఆయురారోగ్యాలతోటి క్షేమంగా జైలు నుంచి బయటికి రావాలని చెప్పనేసని సోదరులు బండ్ల గణేష్ గారు మొక్కోవటం, షాద్ నగర్ నుంచి పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు అలిపిరి చేరటం జరిగింది. వారికి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్నంత అభిమానం, ప్రేమని చూసి మేము కూడా అంతే గౌరవంతో ఆయన్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని ఆయన్ని గౌరవించి తిరుమల దర్శనానికి పంపడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా గోమాతతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామివారు ప్రతిరోజు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనాయి. గోపూజ, ఆలయ ప్రదక్షిణ, అనుజ్ఞా స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై ఉన్నాయి. అలాగే మొదటి రోజు అంకురారోపణ, ఋత్విగ్వరణ కార్యక్రమాలు వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి మొదలుకొని 20వ తారీఖు వరకు 11 రోజుల పాటు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి అత్యంత వైభవోపేతంగా ఇక్కడ నిర్వహించబడతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి. మొదట గోపూజ కార్యక్రమంతో స్టార్ట్ అవుతాయి. తాడపత్రి పట్టణంలో చాలా పురాతన దేవాలయం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయము. వచ్చి భక్తులు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీతో ఏర్పాటు చేయబడుతున్నవి. మళ్ళీ 17వ తారీఖు స్వామివారి కళ్యాణోత్సవం అయిన తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా డబ్బుల దోపిడీ ప్రయత్నం జరిగింది. దక్షిణ ఇటలీలోని జాతీయ రహదారి 613పై బాటిస్టోలి గ్రూప్నకు చెందిన నగదు రవాణా వాహనాన్ని సుమారు 10 మంది సాయుధులు కార్లలో వచ్చి అడ్డుకున్నారు. ఇందుకోసం హైవేపై వాహనాలను తగలబెట్టి ట్రాఫిక్ను స్తంభింపచేశారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో నగదు ఉన్న వ్యాన్ను పేల్చారు. పేలుడు తీవ్రతకు వాహనం గాల్లోకి ఎగిరిపడింది. అయితే పేలుడు జరిగిన వెంటనే వ్యాన్ లోపల ఉండే ప్రత్యేకమైన ఫోమ్ ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఫలితంగా దొంగలు వ్యాన్ లోపల ఉన్న నగదును ముట్టుకోలేకపోయారు. ఈలోపే పోలీసులు రావడంతో వారికి దొంగలకు మధ్య కాల్పులు జరిగాయి. అదును చూసి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. గాలింపు చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. కెనడాపై విధించిన టారిఫ్లపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడానికి డెమోక్రాట్లు సిద్ధమవుతున్న వేళ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా కెనడాలను కలిపే వంతెనను ప్రారంభించకుండా అడ్డుకుంటారని చెప్పారు. కెనడా చైనా మధ్య వాణిజ్యం పెరిగితే కెనడియన్లు ఐస్ హాకీ ఆడకుండా నిషేధం విధిస్తారని ఒక వింతైన వాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాకు కెనడా దశాబ్దాలుగా అన్యాయం చేస్తోందన్న ట్రంప్ మిచిగాన్లోని డెట్రాయిట్ను ఆంటోరియాలోని విండర్స్తో కలిపే గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటారని హెచ్చరించారు. అమెరికాకు రావాల్సిన పరిహారం చెల్లించి గౌరవంగా ప్రవర్తించే వరకు ఈ వంతెనను తెరవడానికి అనుమతించబోనని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చైనాతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందం ద్వారా కెనడాను చైనా బ్రతికుండగానే తినేస్తుందని పేర్కొన్నారు. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఆ దేశంపై 100% టారిఫ్ విధిస్తారని గత నెలలోనే ట్రంప్ హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటోంది. క్యూబాలో విమానాలు ఇంధనం నింపుకోవడానికి సరిపడా గ్యాస్ అందుబాటులో లేదని అక్కడి విమానయాన అధికారులు ఎయిర్లైన్స్కు స్పష్టం చేశారు. సోమవారం హవానా అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా పనిచేసినప్పటికీ ఇంధనంపై పరిమితులు దూర ప్రయాణాలకు ఆటంకంగా మారాయి. క్యూబా పర్యాటక రంగానికి కీలకమైన రష్యా, కెనడా వంటి దేశాలకు వెళ్లే విమానాలకు ఇంధన కొరత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో క్యూబాకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. లాటిన్ అమెరికాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచుతున్న ఒత్తిడి కారణంగా వెనెజువెలా, మెక్సికో వంటి దేశాల నుంచి క్యూబాకు అందే ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. క్యూబాకు ఆహారంతో కూడిన మానవతా సాయాన్ని పంపుతామని మెక్సికో అధ్యక్షురాలు షిన్బామ్ చెప్పారు. క్యూబాకు చమురు రవాణా ప్రారంభించేందుకు అన్ని చర్యలను తీసుకుంటామన్నారు. ఒక దేశ ప్రజలను ఇలా ఉక్కిరిబిక్కిరి చేయడం చాలా అన్యాయమని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలతో మిగిలి ఉన్న ఇంధనాన్ని క్యూబా ప్రభుత్వం రేషన్ పద్ధతిలో అమెరికన్ డాలర్లలో మాత్రమే విక్రయిస్తోంది. ఇంధనం లేక ప్రభుత్వ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలకు ప్రయాణం కష్టమైపోయింది. బ్యాంకుల పనివేళలను తగ్గించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హవానా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను రద్దు చేశారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కోసం నాగపట్టణం అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. సాధారణంగా తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి కృత్రిమ హ్యాచరీలకు తరలించే పద్ధతికి భిన్నంగా ఈసారి గుడ్లు ఉన్న చోటే సహజ సిద్ధంగా రక్షించాలని నిర్ణయించారు. తాబేళ్లు సముద్ర తీరంలోని ఇసుకలో గుడ్లు పెట్టిన తర్వాత ఆ ప్రాంతం చుట్టూ వెదురుతో బుష్లా నిర్మించి రక్షణ కల్పిస్తున్నారు. ఈ వెదురు మెష్ సుమారు 150 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తాబేళ్లు సుమారు 30 సెంటీమీటర్ల లోతున గుడ్లు పెడతాయి. వెదురు కవచాన్ని 50 సెంటీమీటర్ల లోతు వరకు ఇసుకలో పాతిపెట్టి మిగిలిన 100 సెంటీమీటర్ల పైకి కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అడవి జంతువుల నుంచి మనుషుల నుంచి గుడ్లకు హాని కలగదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. సుమారు 50 నుంచి 55 రోజుల తర్వాత పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఈ మెష్ను తొలగించి వాటిని నేరుగా సముద్రంలోకి వదులుతారు. ప్రతి గూడును పర్యవేక్షించడానికి అటవీశాఖ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ప్రస్తుతం నాగపట్టణంలోని 2 ప్రాంతాలలో వెదురు రక్షణ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాబోయే సంవత్సరాల్లో మిగిలిన చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తామని అటవీ రేంజ్ అధికారి శ్యామ్ సుందర్ తెలిపారు.
తాజాంశాన్ని చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన 19 పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహ్ని సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారు? షహీన్, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ నీలం సాహ్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 19 గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కంప్యూటరీకరణ చేస్తుంది ఎన్నికల కమిషన్. ఈ కంప్యూటరీకరణ ఉద్దేశం ఏంటంటే దీని యొక్క రానున్న కాలంలో ఈ నామినేషన్లు వేయడం కావచ్చు, అలాగే స్క్రూటినీ కావచ్చు, ఈ ఎన్నికల జాబితాను డిజిటలీకరణ చేయడం తదితర అన్నింటినీ కూడా డిజిటలీకరణ చేసి కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముందుగానే పొలిటికల్ పార్టీస్ తో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 19 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానాలు పలుకుతూ వాటిలో తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ బాబు, అలాగే వైసీపీ నుంచి మల్లాది విష్ణు, అలాగే జనసేన, బీజేపీ నుంచి కూడా లీడర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ వామపక్షాలు సహా పలు సంఘాల నేతలు కూడా, పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఈ డిజిటల్ కంప్యూటరీకరణ సంబంధించినటువంటి ప్రక్రియ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి విషయంపై నీలం సాహ్ని నేతలకు తొలుత వివరించారు. దీన్ని కంప్యూటరీకరణ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనే విషయాన్ని కూడా, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాన్ని కూడా రాజకీయ నేతలకు తొలుత వివరించడం జరిగింది. ప్రత్యేకించి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి తాము ఏర్పాట్లు చేస్తున్నట్టుగా నీలం సాహ్ని తెలియజేయడం జరిగింది. దీనికోసమని ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియలో చాలా వరకు అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఆన్లైన్ ద్వారా నామినేషన్ చేసేటట్టు సదుపాయాన్ని కూడా కల్పించినట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైనటువంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు గాను ఈ ఓటర్ల జాబితా ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్యూటరీకరణ చేసి మొత్తంగా కూడా ఇకపై పేపర్ తో సంబంధం లేకుండా మొత్తం డిజిటలీకరణ చేయడం ద్వారా ఎక్కడ కూడా ఓటర్లు ఇబ్బంది పడకుండా వారికి సులువుగా సమాచారం అందించేందుకు వీలుగా, రాజకీయ పార్టీలకు కూడా సమాచారం అందించేందుకు వీలుగా ఉపయుక్తమయ్యేలా ఈ కంప్యూటరీకరణ చేపట్టినట్టుగా వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వీరి యొక్క అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పేసి కూడా రాజకీయ పార్టీల నేతలను నీలం సాహ్ని కోరడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే బీజేపీ, జనసేన, అలాగే వైసీపీ తదితర అన్ని పార్టీల నేతలందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దాన్ని ఎలా మెరుగుపరచాలి, ఎలా ఇబ్బందులు లేకుండా చూడాలి అనేటువంటి విషయం పైన వారు నీలం సాహ్నికి పలు రకాల అభిప్రాయాలు కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు పంచాయతీ కావచ్చు, అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా త్వరలో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికోసము ఈ ప్రక్రియ చేపట్టినట్టుగా కూడా నీలం సాహ్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ ప్రక్రియ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందో ఆ తర్వాత తదుపరి ఎన్నికల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే విధంగా ఎక్కడ ఆటంకాలు జరగకుండా ఉండేలా ఈ కంప్యూటరీకరణ చేపడుతున్నట్టుగా దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నీలం సాహ్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే లోటుపాట్లను సవరించే విషయంలో ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా రాజకీయ పార్టీ నేతలు తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డైరీ బాగోతాన్ని సిట్ బట్టబయలు చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో కొబ్బరి నూనె, పామాలిన్ పేరిట రసాయనాలు కొనుగోలు చేసి వాటి మిశ్రమాన్నే నెయ్యి పేరిట తిరుమలకు సరఫరా చేసినట్లు గుర్తించింది. తిరుపతిలోని వినాయక ఏజెన్సీ సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు రసాయనాల నెయ్యి మిశ్రమాన్ని పంపిణీ చేసి కోట్లు దండుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో రసాయనాలు కలిపినట్లు సిట్ తేటతెల్లం చేసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లో ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏ రసాయనాల్ని ఎలా, ఎక్కడి నుంచి కొన్నారనే వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపర్చింది. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లప్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసింది.
వీటన్నింటినీ వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల్ని నెయ్యి పేరిట భోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే 234.51 కోట్లను కొల్లగొట్టింది. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అప్పట్లో తయారు చేశారు. టీటీడీకి సరఫరా చేయగా మిగిలిన దాంట్లో కొంత తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ కు సరఫరా చేసింది. అవి రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు ఈ రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరిట సరఫరా చేసేశాయి. వైసీపీ హయాంలో ఇలా తిరుమలకే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటికీ ఈ కల్తీ వ్యాపించింది. ఈ వివరాలన్నింటినీ సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. కల్తీ నెయ్యి తయారీ కోసం అవసరమైన మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాల్ని భోలేబాబా డైరీ తమ అనుబంధ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్, హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ పేరిట కొనుగోలు చేసింది. ఢిల్లీ, పంజాబ్ బాగ్లో ఉన్న సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ పామాలిన్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. ఆ ముసుగులో ఈ రసాయనాల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఈ ఒక్క సంస్థే ఏకంగా 6.51 లక్షల కిలోల రసాయనాలు అందించింది. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ నుంచి పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెలు కొన్నట్లు, అందుకోసం జీఎస్టీ మినహాయించి 7.94 కోట్లు చెల్లించినట్లు భోలేబాబా రికార్డుల్లో సిట్ గుర్తించింది. దీంతో సుగంధ్ ఆయిల్ కంపెనీ ప్రాంగణం, గోదాముల్లో అధికారులు సోదాలు చేపట్టారు. అక్కడెక్కడా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల జాడే లేదు. వారు వాటితో వ్యాపారం చేస్తున్నట్లు ఆనవాళ్లే కనిపించలేదు. అక్కడ 200 కిలోల సామర్థ్యం కలిగిన నీలం రంగు ఇనుప డ్రమ్ముల్లో కొరియా నుంచి దిగుమతి చేసుకున్న మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాలు లభించాయి. అవే రసాయనాలు భోలేబాబా డైరీ తనిఖీల్లోనూ పట్టుబడ్డాయి. ఢిల్లీలోని శివాంష్ ట్రేడింగ్ కంపెనీ, నేషనల్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ కంపెనీల్ని నిర్వహించే మహేష్ కుమార్ రోహిరా AMG 90, మైవా సెట్ సాఫ్ట్ 400 రసాయనాలు, 30,000 కిలోల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. 44,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి వాటి ముసుగులో ఈ రసాయనాలు సరఫరా చేశారు. మహేష్ కుమార్ రోహిరా ఆదేశాల మేరకు ఆయన సోదరుడు అర్చిత్ రోహిరా ఆయన కంపెనీ జిఆర్ ఇంపెక్స్ ద్వారా 70,000 కిలోల మైవా సెట్ సాఫ్ట్ ను భోలేబాబాకు సరఫరా చేశారు. 85,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి ఈ రసాయనాలు పంపించారు. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లప్సా, లాక్టిక్ యాసిడ్లు కొన్నారు. ఈ రసాయనాలు సరఫరా చేసిన వారందరినీ సిట్ నిందితులుగా గుర్తించింది. అదే క్రమంలో భోలేబాబా డైరీ ప్రతినిధులు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ 57.56 లక్షల కిలోలు కొని వేరే సంస్థలకు హర్ష్ ట్రేడింగ్ ద్వారా విక్రయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. అలా కొన్న మొత్తాన్ని కల్తీ నెయ్యి తయారీకి వాడారు. నిర్మాణ రంగ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన ప్రత్యేక సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ పాలనలో సాయమందక ఇబ్బందులు పడిన శ్రామికుల కష్టాలు తీర్చేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి. వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కార్మిక శాఖ దస్త్రాలను సిద్ధం చేస్తోంది. పథకాల అమలుకు కార్మిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వీరికి సంక్షేమ పథకాలను నిలిపివేసింది. నవరత్నాలు పథకంలో కలిపేసి వీరికి పథకాలు సక్రమంగా అందకుండా చేసింది. దీంతో నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ సర్కారు కొలువుదీరగానే అప్పట్లో కొత్త ఇసుక విధానం పేరిట రీచ్లను మూసేసింది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరువైంది. కరోనా సమయంలో పనులు లేక కార్మికులు ఆకలితో అలమటించినా జగన్ ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సైతం వారి సంక్షేమానికి ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా భవన, ఇతర నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ బోర్డులో 19.96 లక్షల మంది నమోదయ్యారు. వీరిలో పనిచేస్తున్న వారు 19.15 లక్షల మంది ఉండగా 80,000 మందికి పైగా కార్మికులు పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడంతో దరఖాస్తులు కార్మిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేసింది. కొత్తగా అనేక మంది కార్మికులు నిర్మాణ రంగంలోకి వచ్చారు. వీరికి గుర్తింపు కార్డులను ఇవ్వలేదు. బోర్డు సభ్యులు కాకపోతే సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-2019 కాలంలో 11 రకాల పథకాలను అమలు చేశారు. వస్త్ర పరిశ్రమ రంగంలో విజయవాడ మహిళ రాణిస్తున్నారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. విజయవాడకు చెందిన చంద్రకళ ఆటోనగర్లో సీకే గ్రూప్స్ టీ-షర్ట్స్ పరిశ్రమను నడుపుతున్నారు. 2012లో 15 లక్షల రూపాయలు 3 పనివాళ్లతో తన తండ్రి స్థాపించిన ఈ పరిశ్రమను ఆయన కాలం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో చేపట్టారు. సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు కొత్త మిషనరీ కొనుగోలు చేశారు. ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అధునాతన యంత్రాలతో ఈ టీ-షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమలో మొత్తం 35 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. టీ-షర్ట్స్, ట్రాక్ ప్యాంట్లు, షార్ట్స్ కుట్టడం, కటింగ్ చేయడం, యంత్రాల్లో అచ్చువేస్తుంటారు. కటింగ్ కింద వస్తుంది. ఇక్కడ సింగిల్ లాక్ మీద పట్టి వేపిస్తాము. తర్వాత ఓవర్లాక్ వెళ్ళిద్ది. ఓవర్లాక్ మీద బాడీ కలిపేస్తాం. తర్వాత మళ్ళీ సింగిల్ లాక్ వస్తుంది. దాని మీద కాలరు, లేబుల్ అన్నీ పెడతాము. పెట్టినాక ఫ్యాట్ లాక్ వెళ్ళిద్ది. ఫ్యాట్ లాక్ తర్వాత బటన్స్, లోయర్లు కూడా మాకు దగ్గర తయారవుతాయి. ఉదయం 9 గంటలకు వస్తాం, సాయంత్రం 6కి వెళ్ళిపోతాం. అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసిమెలిసి శుభ్రంగా ఉంటామండి. మేడం మాతో పాటు కలిసిపోయి ఉంటారు. ఒక మహిళ ఇలా చేస్తుందంటే చాలా గ్రేట్ కదా. కానీ మేడం గారు అంటే మాకు చాలా ఎక్కువ బాగా చూసుకుంటారు. కొంచెం లేట్ అయినా కూడా ఆమె చాలా డ్రాప్ చేసి కేర్ చేసుకుంటారు. మాకు ఎనీ టైం వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇంక వేరే సైడ్న చూసాం కూడా ఫేస్ కూడా చేసాము. అసలు ఇలా ఎంత కన్వీనియంట్ ఇంకెక్కడ ఉండదు. అంటే ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఇక్కడ అనేది కటింగ్ అనేది జరుగుతుంది. దాన్ని మేము 3rd ఫ్లోర్కి అనేది పంపిస్తాము. 3rd ఫ్లోర్ వాళ్ళు కంప్లీట్ చేసి టీషర్ట్ కిందకి పంపిస్తారు. ఆర్డర్స్ వచ్చేసి ఇస్తారనమాట. డిజైన్స్ వాళ్ళు ఏది కావాలని చెప్పి వాళ్ళు చూస్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనం అక్కడ డిజైన్ చేస్తామన్నమాట. ఆ డిజైన్ చేసింది మనం సెట్ చేసేసి మనం దాన్ని ప్రింట్ ఇస్తాం. ఆ ప్రింట్ ఇచ్చేస్తే దాన్ని మనకి కింద క్లాత్ మీద వేస్తారు అనేది. పాఠశాలలు, కళాశాలలు, స్పోర్ట్స్ యూనిట్ల నుంచి అధికంగా ఆర్డర్లు వస్తుంటాయని చంద్రకళ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు క్రీడా దుస్తులు వెళుతున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు, సర్వశిక్ష అభియాన్, కృష్ణా, గుంటూరు జిల్లా శాఖల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు చంద్రకళ పేర్కొన్నారు. విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నామన్నట్లు వివరించారు. మిషన్స్ కూడా 3 మిషన్స్తోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మినిమం ఒక 35 మిషన్స్ ఉన్నాయి. ప్రింటరు, కాలర్ మిషన్, ఫ్యూజింగ్ మిషన్ అవన్నీ అప్పుడు లేవండి. ఇప్పుడు లోన్ తీసుకుని స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉండేవాళ్ళండి మా దగ్గర. ప్రింట్స్ మటుకి బయట వాళ్ళ దగ్గర వేయించుకుని తీసుకుని వచ్చి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. కస్టమర్స్కి చాలా లో ప్రైస్లో ఇవ్వాలని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. మనం ఇంకా డెవలప్ చేయాలంటే, ఇంకా మిషనరీ మనం పెంచుకోవాలి అంటే, సో నాకున్న సపోర్ట్ చాలదు. సో గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ వస్తే నేను చాలా ఇంకా బెటర్గా చేయగలను. ఇండస్ట్రీ విస్తరణకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆర్డర్లు ఇవ్వగలిగితే మరింత మందికి ఉపాధి కల్పిస్తానని చంద్రకళ చెప్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో పోలీసులు 1.5 కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, గంజాయి పట్టివేతకు సంబంధించిన సమాచారం చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం ఎక్కడ కూడా గంజాయి నివారించాలనే లక్ష్యంతో ప్రతి చోట కూడా గంజాయిని కట్ చేయడం జరుగుతుంది. అయితే ఒడిశా నుంచి వచ్చేటటువంటి గంజాయి ఈ ఏజెన్సీ ప్రాంతాలకి కొనుగోలు చేయడంతోనే అది అత్యధికంగా రేట్లు పలుకుతున్నాయి. ఈ విధంగానే అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తోటగున్నాల వద్ద ఆపుగాసినటువంటి పోలీసులు
సుమారుగా 1.5 కోటి విలువైన గంజాయి పట్టుకున్నారు. దీంట్లో 6 ముద్దాయిల్లోని 2 అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి 2 బైకులు, 2 సెల్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏజెన్సీ ఆనుకున్నటువంటి చిత్రకొండ పరిసరాల్లోని ఎక్కువగా గంజాయి పండిస్తున్నారు. అక్కడి నుంచి గతంలోని దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది గంజాయికి ఇలా వస్తూ ఈ పోలీసులు ఎక్కడైనా పహార కాసినట్లయితే దొరుకుతున్నారు, లేదైనట్లయితే అంతర్జాతీయ మార్కెట్ కి వెళ్తుంది. ఈ విధంగా గంజాయి ఏజెన్సీ నుంచి బయట ప్రపంచాన్ని కలిసింది. ప్రస్తుతానికి సుమారుగా అన్నవరం పోలీసులు 308 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ 1,50,00,000గా చెప్తున్నారు. గతంలో 5,000 మాత్రమే ఉండేది కిలో కొనుగోళ్లు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ బట్టి సప్లై చాలా తక్కువ ఉండడంతోనే దీని విలువ 50,000గా ప్రస్తుతానికి మన ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి ఏజెన్సీలోని గంజాయి నివారించడానికి వివిధ రకాలుగా పోలీసులు అడుగడుగున అప్రమత్తం చేస్తూ ప్రతి చోట కూడా కట్టడి చేయడంతోనే గంజాయి చాలా వరకు నివారణ అయిందని చెప్తారు. అల్లూరు జిల్లాలోనే తర్వాత సరిహద్దు ప్రాంతాల నుంచి ఒడిశా నుంచి రావడం వల్లనే ప్రస్తుతానికి అక్కడక్కడ కూడా గంజాయి దొరుకుతుంది. ఈ విధంగా ఈ 1.5 కోటి విలువైనటువంటి గంజాయి సుమారుగా 308 కిలోల గంజాయి పట్టుబడినట్లుగా ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా తెలియజేశారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్నటువంటి 4 పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సమాచారం. ధన్యవాదాలు శివ. మైనారిటీలను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారని బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా కేవలం సంఖ్యాపరంగానే మైనారిటీలను నిర్దేశిస్తున్నారని, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయన్నారు. కనీస వస్తువులు నోచుకొని సంచార జాతుల ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి ప్రజలు, గిరిజనులను నిజమైన మైనారిటీలుగా పరిగణించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వారికి అంత్యోదయ లాంటి పథకాలను అమలు చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని కోరారు. అప్పుడే వారికి సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. When India has acquired its independence, certain communities which has been said to be categorized as minorities, after more than 7 decades, still today the number has been doubled and increased, which can influence so many constitutional bodies in the system of the electoral reforms. Originally, the backward classes who are said to be under the category of nodomic or semi-nodomic denotified tribes who have been marginally very weaker sections, who are very numerically less in number and also very less in income, who doesn't have minimum needs for their taking their livelihoods, they have been kept under the categories of backward class and other sections. They are the original minorities as per the recent statistics which has been prescribed in the constitution by way of either in number or through language or through their habitations or whatsoever it may be. So I would like to urge through you to this government to have once again to recall the original minority, under what category does the minority, what is this, the importance of minority, how it can be defined, and what are the sections that can be conferred under the minority groups. So these things should be, once again it has to be examined by the concerned ministry, so that the original backward classes, people who are originally weakened by the system, they can be get strong and the social justice can be implemented. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఏడీఏజీ మనీ లాండరింగ్ వ్యవహారంలో అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి సమన్లు జారీ చేయనుంది. మాజీ నటి అయిన టీనా అంబానీని సోమవారమే విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఏడీఏజీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించారని, అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ను ఏర్పాటు చేసిన ఈడీ విచారణ ముమ్మరం చేసింది. అమెరికాలోని మన్హట్టన్లో విలాసవంతమైన భవన సముదాయం కొనుగోలుపై టీనా అంబానీని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
T20 ప్రపంచ కప్లో భారత్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ముందుకు రావడంపై శ్రీలంక హర్షం వ్యక్తం చేసింది. తమ అభ్యర్థనతో పాకిస్తాన్ నిర్ణయం మార్చుకున్నందుకు శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న కొలంబోలో జరగబోయే భారత్ పాక్ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో రాజీ కుదుర్చేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాల వల్ల ఇతర దేశాలు దూరంగా ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ కొలంబోలో ఆడి తమ సంఘీభావాన్ని చూపాయని అనురా కుమార దిశనాయకే గుర్తు చేశారు. భారత్ మ్యాచ్ ఆడబొమ్మన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తి చేయడంతో భారత్ మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.